అది విశాఖ ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులంతా రైలు ఎక్కారు. సికింద్రాబాద్ నుంచి ఒడిషా రాజధాని భువనేశ్వర్కు బయలుదేరింది. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న రైల్లో ఒక్కసారిగా కలకలం రేగింది. ఓ ఉన్మాది చేసిన ఘాతకం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనాన్ని సృష్టించింది. అదే సమయంలో రైలుతో పాటు సికింద్రాబాద్ లాంటి రైల్వే స్టేషన్లో తనిఖీలపై ఎన్నో అనుమానాలు తలెత్తాయి. ఇంతకీ ఆ రైల్లో ఏం జరిగింది? శిరీష అనే యువతి శ్రీకాకుళం వెళ్లేందుకు హైదరాబాద్లో రైలు ఎక్కారు. ఆమె ఒంటరిగా ఉన్న విషయాన్ని గమనించిన ఒడిషాకు చెందిన బిశ్వాస్ ఆమెను వేధించటం ప్రారంభించాడు. ఆమె బాత్రూంకు వెళ్లే సమయంలో అడ్డగించి లైంగికంగా వేధించాడు. ప్రతిఘటించిన బాధితురాలిని రైలు నుంచి నెట్టేశాడు. అదే క్రమంలో ఉన్మాది కూడా కింద పడిపోయాడు. ఇదంతా నల్గొండ జిల్లా మిర్యాలగూడ సమీపంలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. శ్రీకాకుళం చెందినటువంటి శిరీష హైదరాబాద్లో చింతల్లో ఉంటూ ప్రైవేట్ టీచర్గా పనిచేస్తుంది. ఈ క్రమంలోనే స్వస్థలం వెళ్లేందుకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో రైలు ఎక్కి వస్తున్నటువంటి క్రమంలోనే నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండల పరిధిలో ఉన్నటువంటి వాటర్ ట్యాంక్ తండా 112/2 మైలురాయి వద్దకు చేరుకున్నటువంటి క్రమంలోనే ఒడిశాకు చెందినటువంటి ఒక నంతు బిశ్వాస్ అనే ఒక ఉన్మాది శిరీషని లైంగికంగా వేధించి ఆ తర్వాత ప్రతిఘటించడంతో రైలు నుంచి కిందికి తోసేసినటువంటి ఘటన సంచలనంగా మారినటువంటి పరిస్థితి ఉంది. రైలు ఇక్కడికి చేరుకున్నటువంటి క్రమంలోనే శిరీషపై చేతులు వేసి అసభ్యంకరంగా ప్రవర్తించి లైంగికంగా వేధిస్తున్నటువంటి క్రమంలోనే శిరీష గట్టిగా అరవడంతో పాటు ఒక్కసారిగా ప్రతిఘటించడంతో ఆగ్రహానికి గురైనటువంటి ఉన్మాది శిరీషని రైల్లో నుంచి కిందికి నెట్టివేసినటువంటి నడుస్తున్న రైలు నుంచి శిరీషను కింద పడేయటంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సమీపంలో ఉన్న వాటర్ ట్యాంక్ తండాకు చేరుకుంది. అక్కడ స్థానికులు ఆమె పరిస్థితిని చూసిన వెంటనే సహాయం చేశారు. చిరిగిపోయిన దుస్తులను మార్చి ఆసుపత్రికి తరలించారు. ఆ సమయంలో బాధితురాలి పరిస్థితి చూసి తామంతా ఆందోళనకు గురయ్యామంటున్నారు స్థానికులు. ఘటన జరిగిన సమయంలో నిందితుడు పూర్తిగా మద్యం సేవించి ఉన్నాడు. ఈ సమయంలో రైలు నుంచి కింద పడిపోయిన బిశ్వాస్ గురించి కూడా బాధితురాలే సమాచారం అందించారు. దీంతో రైల్వే ట్రాక్ వద్దకు చేరుకున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని ఆసుపత్రికి తరలించారు.